మా న్యూస్కి స్వాగతం. 100% సబ్సిడీతో సోలార్ విద్యుత్ సద్వినియోగం చేసుకోవాలని మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సామినేడి కృష్ణ అర్జునరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కాకారాపల్లిలో శుక్రవారం సోలార్ యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సారథ్యంలో స్థానిక శాసనసభ్యురాలు యనమల దివ్య నియోజకవర్గంలో సుపరిపాలన అందించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం ఆమె కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్యాన్ని నియంత్రించి బహుళ ప్రయోజనాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు 100% సబ్సిడీతో సోలార్ విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే దివ్య ఆధ్వర్యంలో ఇప్పటి వరకు గ్రామంలో 100% సబ్సిడీతో ప్రస్తుతం 20 సోలార్ ప్యానెల్ కలెక్షన్లను అందజేయడం జరిగిందని, ఈ సందర్భంగా మండలంలోని అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా మా గ్రామంలో ఉన్న దళితులందరికీ కూడా సుమారుగా 20 సెక్షన్లు వచ్చాయి. మొత్తం ప్రతి ఇంటి మీద కూడా ప్రతి బెనిఫిషరీకి కూడా ఈరోజు వాళ్ళు వచ్చి బిగించడం జరిగినది. ఈ సూర్యఘర్ పథకం ద్వారా మన ప్రధానమంత్రి మోడీ గారు, మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఈ సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇంటి మీద ఈ యొక్క ప్రాజెక్టుని ప్రవేశపెట్టడానికే చూస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో కరెంటు ఉత్పత్తి అవడం ఒకటే, ఈ మామూలు ఉచిత కరెంటు కూడా ఈ ప్రయోజనం జరుగుతున్నది. మన తుని నియోజకవర్గం యనమల రామకృష్ణ గారు, మన యనమల దివ్య గారు కూడా ఈ పథకాన్ని ఎక్కువ ప్రాజెక్టు మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి ఈ యొక్క పథకాన్ని అందరికీ కూడా అలవాటు చేయాలనే ఉద్దేశం మీద ఈ కోటనందూరు మండలంలో ఈ కాకరపల్లి గ్రామంలో 20 మందికి ప్రతి ఇంటి మీద కూడా బిగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దళితులు ఈ పథకాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్తారని సెలవు తీసుకుంటున్నాం.